నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తాడిపత్రికి సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. కర్నూలు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగలం. మల్కాజ్గిరి పార్లమెంట్ పై రేవంత్ స్పెషల్ ఫోకస్. నేడు కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన. బూత్ కమిటీ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత. రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్న టీడీపీ, వైసీపీ నేతలు. శంషాబాద్లో నకిలీ విదేశీ మద్యం పట్టివేత. మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగలం నిర్వహిస్తారు. కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి గూడూరులోనే చంద్రబాబు బస చేస్తారు. సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్లో అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నందికొట్కూరు, అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పటేల్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. పటేల్ సెంటర్లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించి తిరుగులేని చక్రవర్తిలా కేసీఆర్ కీర్తిని గడించారు. అయితే ఆ పరిస్థితులన్నీ తారుమై ప్రస్తుతం ఉనికి కోల్పోయే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోంది బీఆర్ఎస్. ఈ పరిణామాలతో గులాబీ బాస్ మరోసారి ప్రజాబాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటాలని కంకణం కట్టుకుని బస్సు యాత్రలతో సుడిగాలి పర్యటనలు చేస్తూ బిజీ అయ్యారు. మరి గులాబీ దళం ఆశిస్తున్నట్టు పార్టీకి పూర్వవైభవాన్ని వస్తుందా? కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా? గులాబీ వనం మునుపట్ల కలకలాడుతుందా? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలతో రాష్ట్ర సాధనకు పిడికిలి బిగించిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిల్చారు. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేశారు. 10 ఏళ్ల బాలుడు మొదలుకొని పండు ముసలి సైతం జై తెలంగాణ నినాదానికి గొంతు కలిపారు. తెలంగాణ వాసులంతా గులాబీ జెండాను భుజాన మోస్తూ కేసీఆర్ వెంట నడిచారు. అయితే 23 ఏళ్ల బీఆర్ఎస్ పయనం అంత సాఫీగా సాగలేదు. ఎప్పటికప్పుడు ఉనికి పోరాటం చేసింది. మొదట్లో తెలంగాణ ఉద్యమ పార్టీపై ప్రజల్లో అంత నమ్మకం లేదు. దీంతో పొత్తులు పెట్టుకుని రాజకీయ ఉనికిని చాటుకుంటూ రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికల ద్వారా ఉద్యమ వేడిని పెంచుకుంటూ వచ్చారు కేసీఆర్. 2009 ఎన్నికల తర్వాత ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనుకున్నారు. పార్టీ నేతలంతా వరుస కట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ మాయలో పడిపోయారు. పార్టీ కార్యాలయాన్ని కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకుంటారేమో అన్న ఆందోళనలో కేసీఆర్ అందులోనే ఓ రాత్రి పడుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. మొత్తానికి 14 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం తర్వాత తెలంగాణ కళ సాకారమైంది. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పాలన సాగించింది. ఈ క్రమంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఓవైపు పాలన సాగిస్తూనే మరోవైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. అందుకే అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ కార్యాలయాలు సైతం ప్రారంభించారు. ఢిల్లీలోనూ బీఆర్ఎస్ భవనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కేసీఆర్ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా ఇటు తెలంగాణలో ఓటమితో దేశ రాజకీయాలకు బ్రేక్ పడింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పరిస్థితి తారుమారైంది. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. 10 ఏళ్ల పాటు అధికారంలో కేసీఆర్ వెంట ఉన్న నేతలంతా అధికారం కోల్పోయేసరికి వలసబాట పట్టారు. కాంగ్రెస్ బీజేపీల గూటికి చేరుకోవడంతో కారు ఖాళీ అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తమ ఉనికిని కాపాడుకునే దుస్థితి ఎదురైంది. హస్తం కమలం ఆరోపిస్తున్నట్లు 1-2 సీట్లు వస్తే పార్టీ పని అయిపోయినట్టే. ఇది గ్రహించిన కేసీఆర్ ప్రజాబాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఉందని నిరూపించే వ్యూహంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అనుకున్నంత ఈజీ ఏం కాదు. మోదీ చరిష్మాతో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుని తమ సత్తాను చాటింది. మరోపక్క కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫుల్ జోష్లో ఉంది. ఇలాంటి పరిణామాల్లో బీజేపీ కాంగ్రెస్లను ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడడం అంత సులువేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీహార్ జైల్లో ఉన్నారు. మరోపక్క నమ్మకస్తులైన నాయకులంతా పార్టీని వీడి ప్రత్యర్థితో జతకట్టారు. ఇలాంటి పరిణామాల్లో వ్యక్తిగత ఇమేజ్ లేని అభ్యర్థుల్ని నిలబెట్టి పార్టీ బలం మీద గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా సహకరించడం లేదు. ఇటీవల తుంటి ఎముక విరగడంతో నిలబడి ప్రసంగించే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రజా బాట పట్టారు. బస్సు యాత్రలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కనీసం 5 సీట్లు గెలిచినా కేడర్లో భరోసా ఉంటుందని, అలా కాకుండా 1-2 సీట్లకే పరిమితమైతే ఇప్పుడున్న నేతలు సైతం చేజారే పరిస్థితి ఉంటుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అందుకు బీజేపీ కాంగ్రెస్ కాచుకొని మరీ రెడీగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం తమదే పై చేయి అంటున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ప్రజలకు అర్థమైందని, 10 ఏళ్ల పాలనలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో తమకే అధిక సీట్లు వస్తాయన్న భరోసాలో ఉన్నారు. మరి రాజకీయ చతురత, అపార అనుభవం కలిగిన కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా? బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ బీజేపీలపై వ్యతిరేకత ఉందా? ప్రజలు మళ్లీ కేసీఆర్ కు మద్దతుగా నిలుస్తారా? పూర్వ వైభవంతో గులాబీ వనం కళకళలాడుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పుడిచాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ కామ్రేడ్స్ తో చేయి కలిపింది హస్తం. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్న వేళ ఓట్లు చిల్లితే తమకు ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇందులో భాగంగానే సిపిఎంతో పొత్తుకు సై అంటోంది కాంగ్రెస్. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి పొత్తుల కోసం ఎదురుచూసిన కామ్రేడ్లు హస్తం నేతల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో తమకు బలమున్న స్థానాల్లో పోటీకి దిగారు.
అయితే తమ చిరకాల రాజకీయ శత్రువైన బీజేపీని ఎదుర్కొనేందుకు సిపిఎం మద్దతు అవసరమని భావించిన కాంగ్రెస్ ఆ దిశగా మంతనాలు నడిపింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు ముఖ్య నేతలు పొత్తులపై చర్చించారు. ఈ భేటీలో భువనగిరి పార్లమెంట్తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సిపిఎం నేతలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే భువనగిరి స్థానంలో మాత్రం షరతులు విధించినట్టు సమాచారం. భువనగిరి స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ్మినేనితో చర్చలు జరిపారు. అయితే ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దింపిన సిపిఎం ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే భువనగిరి సీటుపై షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరి సహా మిగిలిన స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కోరారని, ఇందుకు తాము అంగీకరించలేదని తెలిపారు తమ్మినేని. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధత ఉన్నప్పటికీ మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్కు సిపిఎం మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. పోటీ విరమించుకోవాలని, అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం. 2 సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్నా ఏకాభిప్రాయానికి వస్తామని, సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకు సాగుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సిపిఎం నేతలతో పొత్తు చర్చలు జరిపినట్టు తెలిపిన ఆయన ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, ఏసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టిన, ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టిన. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించింది. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేడ్స్తో పొత్తులతో వెళ్లిన కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ సిపిఎంతో పొత్తు చర్చలు జరిపింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఐ సిపిఎం ముఖ్య నేతలతో చర్చలు జరపగా, తాజాగా మరోసారి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులతో వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పొత్తు ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాల ప్రభావం ఆ పార్టీల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో చావో రేవో తెలుసుకునేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటీవల వరకు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్లు అధిక స్థానాల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు రాకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరమని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లవుతుందని పార్టీలో చర్చ నడుస్తోందట. అటు ప్రభుత్వంలోనూ భిన్న స్వరాలు వినిపించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే మొత్తం 17 స్థానాల్లో 10కి పైగా సీట్లు గెలవడం ద్వారా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనపడుతోంది.
సభలు సమావేశాలతో పాటు శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కొన్నింటిని నెరవేర్చగా మరికొన్నింటిపై స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజలను తన వైపే నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ఐక్యత ద్వారా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు మెజార్టీ స్థానాలు గెలవకపోతే కాంగ్రెస్ లో ఉన్న పాత సంస్కృతి మరోసారి ఊపిరి పోసుకుంటుందన్న టెన్షన్ పార్టీ పెద్దల్లో కూడా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇక మొన్నటి ఎన్నికల వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్న రైతు బంధు, పెన్షన్ పెంపు, పంటల పరిహారం తదితర అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నా ప్రజలు బీఆర్ఎస్ మాటలను ఏ మేరకు విశ్వసిస్తారు అన్నది తేలాల్సి ఉంది. 17 స్థానాలను అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఏ స్థానంలోనూ ప్రచారంలోనూ కారు పార్టీ ముందంజలో ఉన్నట్లు కనపడడం లేదు. రాజకీయ పార్టీలకు గెలుపు ఒక టానిక్ లాంటిది. గెలుపుతో రాజకీయాల్లో అనేక మలుపులను చవిచూసి సుస్థిరతను సాధించవచ్చు. శాసనసభ ఎన్నికల్లో మాదిరి ఇక తన గెలుపునకు డోకా లేదని అహం ప్రదర్శించి భంగపడిన విషయాన్ని గుర్తుంచుకొని పనిచేస్తే భవిష్యత్తులో తెలంగాణలో గులాబీ పార్టీకి మనుగడ ఉంటుంది. లేదంటే ఆ స్థానాన్ని మరో పార్టీతో భర్తీ చేయడం ప్రజలకు కొత్తేమీ కాదనే విషయాన్ని గమనించాలనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు 400 సీట్లను టార్గెట్ గా పార్టీ పెట్టుకున్నారు కమలనాథులు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవగలిగితే వారనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వచ్చని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే దక్షిణాదికి గేట్వేగా తెలంగాణను పార్టీ ఎంచుకుంది. అందుకే అగ్రనేతల పర్యటనలు తరచూ ఉండేలా కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఓటర్ల అటెన్షన్ మొత్తం బీజేపీ వైపు పడేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. మొత్తానికి 3 ప్రధాన పార్టీలు తక్కువేం కాదన్నట్లు వ్యవహరించడంతో తెలంగాణ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అయితే నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఆచితూచి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.